జయ గురుదత్త. దత్తబంధులకు సాదర స్వాగతం. స్వామి ఈరోజు ఒక సోదరుడు చక్కని ప్రశ్న వేశాడు. ఏమిటంటే, స్వామి స్వప్నంలో దత్తాత్రేయ స్వామి వారు వస్తున్నారు. నాకు ఎప్పటి నుంచి వస్తున్నారు స్వామి అంటే, ఒక 3-4 నెలల క్రితం నుంచి వస్తున్నారు. అతను ఒక దేవాలయానికి సందర్శించాడు. ఎక్కడ, మనకు ఒక శివాలయానికి వెళ్ళి ఆ రోజు రుద్రాభిషేకం చేయించి ఇంటికి వచ్చాడు. ఆ రోజు నుంచి దత్తాత్రేయ స్వామి వారు కలలో వస్తున్నారంట. మంచి ప్రశ్న స్వామి. ఎందుకు వస్తున్నారు అనే సందేహమే మీ ప్రశ్న, అంతేనా? సరే, స్వామివారు కలలో రావడానికి 3 కారణాలు ఉంటాయి స్వామి. ఒకటి, మన తల్లి గారు కానీ తండ్రి గారు కానీ మీరు కొద్దిగా అనారోగ్యం పాలైనప్పుడు కానీ ఆ స్వామివారికి నమస్కరించి అక్కడ స్వామివారికి ముడుపు ఏదైతే ముడుపు పెట్టుంటారు కదా, నా కొడుకుకి నయం అయితే నేను ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చి నిద్ర చేస్తాను, లేదంటే దత్తభిక్ష చేస్తాను అని చెప్పి ముడుపు కట్టి, ఆ ముడుపు అనేది అక్కడ దత్తాత్రేయ స్వామి వారు, అది గానగాపూర్ కానీ, లేదంటే పిఠాపురం కానీ, లేదంటే గిరినార్ కానీ, ఎక్కడో దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రంలో పెట్టి ఉంటారు స్వామి. ఆ మొక్కు ఇప్పుడు మీరు తీర్చుకోవడానికి అనేది మీకు స్వప్నం ద్వారా మీకు తెలుస్తుంది. లేదు, ఇది మొదటి కారణం. రెండో కారణం వచ్చేసి, దత్తాత్రేయ స్వామి వారు వచ్చేసి త్రిమూర్తి రూపులు. ఆయన ఏ విధంగా ఉంటుందంటే, భక్తులకి ఎప్పుడైనా సరే దత్తా అని పిలవగానే సాక్షాత్తుగా ప్రత్యక్షమైనది దత్తాత్రేయ స్వామి వారు. ఆయన ఏ విధంగా వస్తాడో మనకంటూ తెలియదు. దత్తా అనే నామాన్ని తలచడం ద్వారా మనకి చాలా కష్టాలు కూడా అతి తొందరగా తీరిపోతాయి. లేదు, ఇంకొక విధంగా ఏమిటంటే, మీకు ఏదైనా మంచి జరగబోయే ముందు కొంత డబ్బు, ఆగిపోయిన డబ్బు రావడం కానీ, వస్తుండడం కానీ, లేదంటే మీకు కావాల్సిన ఉద్యోగం తొందరలో రావడం కానీ, ఇవన్నీ కూడా దత్తాత్రేయ స్వామి వారి స్వప్నంలో రావడానికి కారణం. మూడో కారణం ఏమిటంటే, మీరు గోవుకి ఎప్పుడైనా సరే నమస్కారం చేసి ఏదో పని కావాలని చెప్పి దండం పెట్టుకొని నాకు ఇదైతే చాలు అని చెప్పినప్పుడు మీకు ఆ పని అయి ఉంటుంది చూసారా, అప్పుడు ఆ గోవును మర్చిపోయి మీరు వచ్చి ఉంటారు. ఆ గోవు ఏం చేస్తుందంటే, నాకు ఆ రోజు ఆ వ్యక్తి వచ్చి నాకు రొట్టెలు పెట్టారు కదా అని మనసులో చింతిస్తుంది. అప్పుడు ఆ దత్తాత్రేయ స్వామి వారు అది మనకి స్వప్న రూపంలో, అంటే కళల రూపంలో మనకు వచ్చి చెప్తుంటారనమాట. ఆవుకి వెళ్ళి నువ్వు పెట్టు అన్న సంకేతం కూడా ఒకటి ఉంటుంది తల్లి. ఇది ఖచ్చితంగా ఈ మూడిట్లో నుంచి ఏదన్నా ఒక కారణం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మీకు కళలో వచ్చిందంటే ఈ మూడిట్లో నుంచి ఏదన్నా ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది తల్లి. ఈ తొందరగా ఏది ఉంటే అది చేసేసుకోండి తల్లి, అంతా మంచి జరుగుతుంది తల్లి. శుభం. జయ గురుదత్త.